సంచలనం సృష్టిస్తున్న ఎస్ఐబి సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావుని A1 గా పోలీసులు చేర్చారు. అలాగే A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6 గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి అంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైస్లు ధ్వంసమయ్యాయని, ఆయన ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగింది. ట్యాపింగ్ వివరాలను ప్రణీత్ రావు ఆయనకు చేరవేశారు. మరోవైపు ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ట్యాపింగ్ డివైస్ ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హార్డ్ డిస్క్ల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు పోలీసులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి, ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు జరిపిన విచారణలు అయితే ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసు డీటెయిల్స్ ఏంటి, ఎంతవరకు వచ్చింది? అవును దీపిక, ఈ కేసులో మాత్రం ప్రణీత్ రావు కేసులో మాత్రం ప్రభాకర్ రావే కీలక నేతగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కీలక పాత్ర పోషించి కూడా ఈ ప్రభాకర్ రావు కనుసైగల్లోనే ప్రణీత్ రావు మాత్రం ఫోన్ ట్యాపింగ్లన్నీ చేసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి కూడా A1 గా కూడా గుర్తించారు. A1 గా ప్రభాకర్ రావుని, A2 గా ప్రణీత్ రావుని, A3 గా రాధాకిషన్ని, A4 గా భుజంగరావుని, A5 గా తిరుపతన్నను కూడా. కానీ A6 గా మాత్రం ఒక ప్రైవేట్ వ్యక్తి పేరును మాత్రము ఇక్కడ చేర్చినట్టుగా తెలుస్తుంది పోలీసులు. కానీ ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రైవేట్ వ్యక్తి కనసైగల్లోనే వీళ్ళందరూ కూడా పనిచేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఈ ప్రైవేట్ వ్యక్తి మరి గత ప్రభుత్వంలో ఉన్న అధికార నేతనా, లేకపోతే కీలక నేతనా, లేకపోతే కార్యకర్తనా, లేకపోతే గత ప్రభుత్వ కార్యకర్తనా అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే వెల్లడించలేదు. కానీ ప్రభాకర్ రావుని, అలాగే ఇప్పుడు ఈ ఇద్దరిని కూడా భుజంగరావుని, అలాగే తిరుపతన్నను కూడా ప్రణీత్ రావుతో పాటు చెంచల్గూడ జైలుకి అయితే పోలీసులు తరలించడం జరిగింది కాసేపటి క్రితమే. కానీ ప్రభాకర్ రావు అయితే పరారీలో ఉన్నట్టుగా కూడా తేలింది. కానీ ఈ హార్డ్ డిస్క్ల విషయానికి వస్తే హార్డ్ డిస్కుల్ని మాత్రము ప్రభాకర్ రావు నేతృత్వంలోనే తన ఆదేశాల మేరకే ప్రణీత్ రావు అయితే ధ్వంసం చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు బంజారాహిల్స్ పోలీసుల దగ్గరే వాళ్ళ వద్దనే తను ఒప్పుకున్నట్లుగా కూడా నిన్న తేల్చి చెప్పడం జరిగింది కూడా. అలాగే హార్డ్ డిస్క్లని ఎక్కడ పడేశారనేది కూడా నాగోలు వంతెన కింద కూడా 6 హార్డ్ డిస్క్లని వీళ్ళు పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అవి స్వాధీనం చేసుకున్నాక కూడా వీటిలో ఉన్న డేటాని కూడా వాళ్ళు రీట్రైవ్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నం అయితే ఫలించలేదు. కానీ మరికొన్ని హార్డ్ డిస్క్లు ఎక్కడ పెట్టారు, ఎక్కడ పడేశారు, అవి డేటా రికవరీ చేయడానికి కూడా పోలీసులు అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీపిక. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.